ఉండాలి. అందుకని పౌలు అంటాడు, అక్షరం చంపేస్తుంది మనిషిని, ఆత్మ జీవింపచేయును. అంటే అక్షరం అంటే మనం చదువుకునేది, దానిలో మర్మం ఉంది. ఆ వాక్కులో ఉన్న మర్మాన్ని మనం పూర్తిగా గ్రహించి దాని ప్రకారంగా మనం ఎప్పుడైతే ఎదుగుతామో ఆ ఉపదేశం మనల్ని నిత్య సియోనులో ఆయన ఎదుట మనల్ని నిలబెట్టును గాక. బాగుపడ్డామని రాకూడదు మందిరానికి, దేవుడు మేలు చేశాడని రాకూడదు మందిరానికి. వాట్ ఈస్ ద కాజ్ అంటే గనక పలానా అది అదని చెప్తాం. అసలు కాజ్ ఒక్కటే ఉండాలి, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభు నా కొరకు రక్తం కార్చాడు. ఆ ఒక్క హేతువు చేత ఎన్ని అప్పులున్నా ఎన్ని రోగాలున్నా మన జీవితం నాశనం అయిపోయినా కానీ ఆ ఒక్క హేతువు చేత ప్రభువే మనకు ప్రాణప్రియుడుగా ఎంచుకుని ఆయన మనం సేవించుదుము గాక. హల్లెలూయా.